షుగర్ వచ్చిన వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలితే త్వరగా తగ్గదు అంటారు. ఒక్కొక్కసారి ఆ పర్టిక్యులర్ పార్ట్‌ని తీసేయాల్సిన ప్రమాదం గూడా ఉంటుంది. ఎందువల్ల డాక్టర్? ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన తర్వాత ఇక్కడ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్ వచ్చినప్పుడు డయాబెటీస్ వల్ల నరాలు ఎఫెక్ట్ అవుతాయి. నరాలంటే వాటిలోని సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్, ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అన్ని రకాల నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ సెన్సరీ నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కాళ్ళల్లోని స్పర్శ ఉండదు. ఆ స్పర్శ అనేది పోతుంది. అందువల్ల మోటార్ నర్వ్స్ అని ఉంటాయి. ఆ మోటార్ నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే కాళ్ళకి ఇలాగ క్లాయింగ్ లాగా వచ్చేస్తుంది. టోస్ అన్ని పాదాల్లోని ఇలా టోస్కి క్లాయింగ్ లాగా వచ్చేస్తుంది. సో ఈ స్పర్శ లేకుండా ఇట్లాగా టోయింగ్ క్లాటోస్ వచ్చిన తర్వాత ఇలా నడుస్తున్నప్పుడు దే విల్ బి పుట్టింగ్ లాట్ ఆఫ్ అబ్నార్మల్ ప్రెషర్స్ అన్నమాట. అబ్నార్మల్ ఫుట్ ప్రెషర్స్ పెట్టడం వల్ల ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ అయిన దాన్ని అల్సర్ అంటారు. ఈ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అది బ్యాక్టీరియాకి కల్చర్ మీడియా లాగా ఉంటుంది అనమాట. అంటే బ్యాక్టీరియా విపరీతంగా ఉత్పత్తి అయిపోతాయి. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ బ్యాక్టీరియా వాట్ దే వాంట్ ఈస్ గ్లూకోజ్. సో అందువల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఇస్తాయి. ఆ అన్కంట్రోల్డ్ డయాబెటీస్లోని బాడీ డిఫెన్స్ మెకానిజం కూడా తగ్గిపోతుంది. డిఫెక్టివ్ ఫాగోసైటోసిస్ అంటాం. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని అటాక్ చేయడానికి శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలు పోయి వాటిని అటాక్ చేస్తాయి. బట్ అన్ఫార్చునేట్లీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో ఈ ఫాగోసైట్స్ సరిగ్గా పనిచేయవు. డిఫెక్టివ్ ఫాగోసైటోసిస్ ఉంటుంది. అంటే రోగనిరోధక శక్తి తగ్గుతుంది, కొంత తగ్గిపోతుంది. దానివలన ఈ డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తాయి. సో ప్లస్ ఏదన్నా ఓరల్గా యాంటీబయాటిక్ ఇచ్చినా, నరం నుంచి యాంటీబయాటిక్ ఇచ్చినా అది వెళ్ళి ఈ పర్టికులర్ ఆర్గానికి చేరదు. ఎందుకు? రక్త ప్రసారం తగ్గిందిగా, కాళ్ళకి తగ్గింది, అది చిక్కబడింది, రక్త ప్రసారం తగ్గింది కదా. ఐవి యాంటీబయాటిక్స్ ఇచ్చినా మనకి చేరాల్సిన ప్లేస్కి మనకి సరిగ్గా చేరదు, అందుబాటులో ఉండదు. అందువలన డయాబెటీస్లో ఒకవేళ దాన్ని అప్పుడేమోను ఆ పర్టికులర్ ఏరియాకి రక్త ప్రసారం తగ్గిపోయింది అనుకోండి, దాన్ని గ్యాంగ్రీన్ అంటారు. వచ్చే నల్లగా అయ్యే టిష్యూని గ్యాంగ్రీన్ అంటారు. సో డయాబెటీస్లో ప్రాబ్లం ఏంటంటే ఇలాగ ప్యాచీ గ్యాంగ్రీన్ లాగా వస్తుంది అనమాట. ఒక పర్టికులర్ ఏరియాలో కంప్లీట్ గ్యాంగ్రీన్ అయితే ఆ పర్టికులర్ ఏరియా తీసేయచ్చు, అంటే బ్లాక్ అయితే. కానీ అలా కాదు, ఇక్కడ కొంచెం అలా గ్యాంగ్రీన్ లాగా వస్తుంది. దానివలన తీసేయాలంటే పెద్దగా ఓపెనింగ్ చేసి మొత్తం అంతా, ఎందుకంటే గ్యాంగ్రీన్ అంటే డెత్ ఆఫ్ ఎ టిష్యూ కంప్లీట్ చచ్చిపోయిన దాన్ని గ్యాంగ్రీన్ అంటారు. అప్పుడు కట్ చేయాల్సిందే. సో బట్ ఐఎమ్ హ్యాపీ నవడేస్ ఈ యాంపుటేషన్ రేటు చాలా తగ్గాయి. నేను చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. మొదట్లోని యాంపుటేషన్స్ విపరీతంగా ఉండేవి. ఇప్పుడు ఎడ్యుకేషను వాటి వల్ల ఈ యాంపుటేషన్స్ బాగా తగ్గాయి. ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే డయాబెటీస్ అవేర్నెస్ అనమాట. ఓకే, డయాబెటీస్ వల్ల కాళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, డయాబెటీస్ వల్ల మనం ఈ చెప్పులు లేకుండా నడిస్తే ప్రాబ్లం అవుతుంది, డయాబెటీస్ ఉండి ఏదో టెంపుల్స్కి వెళ్దామని చెప్పేసి మధ్యాహ్నం 12 గంటలకి కడప స్లాబ్ మీద పరిగెడితే డయాబెటీస్ టెంపరేచర్ సెన్సేషన్ ఉండదు. అందువల్ల ప్రదక్షిణాలు చేద్దామని బయటకు వెళ్తారు, కాళ్ళకి బొబ్బలు వేసుకుని ఇన్ఫెక్షన్ అయ్యి గ్యాంగ్రీన్ అయ్యి తెచ్చుకుంటారు. అంటే వాళ్ళకి తెలియదు, స్పర్శ తెలియదు. సో మెయిన్ ప్రాబ్లం స్పర్శ లేకపోవడం వల్ల. రెండోదేమోను ఈ మోటార్ న్యూరోపతి వల్ల, అబ్నార్మల్ పొజిషన్ ఆఫ్ ది ఫీట్, వీటన్నిటి వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, రైట్ డాక్టర్, థ్యాంక్ యూ.